హలో ఫుడీస్, ఇవాళైతే మనం ఆంధ్ర స్టైల్ మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసుకోవాలి. పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, ఇంకా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు అయితే మనం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో పప్పు చారులు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఈ మజ్జిగ చారు చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ బాగుంటుంది కూడా. ఇలా మనం 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్, పసుపు, ఇంకా టమాటా వేసుకొని బెండకాయలు కుక్ అయితే సరిపోతుందన్నమాట. ఈలోగా మనం ఏం చేసుకోవాలంటే మజ్జిగనైనా సరే పెరుగునైనా సరే చిలుక్కొని దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి బాగా లమ్స్ లేకుండా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పైన ఒక పొంగు వస్తే సరిపోతుందన్నమాట. ఎక్కువసేపులు ఉడికించకూడదు, పెరుగు పలిగిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఆంధ్ర స్టైల్ మజ్జిగ చారు సూపర్ అంటే సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, జొన్న రొట్టెకైతే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇలా మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.